హైదరాబాద్లోని వాచ్పల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్లో ఓ ఫర్నిచర్ షాప్లో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఫుట్పాత్పై ఉన్న షాపులో కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. రోడ్డుపై భారీగా మంటలు ఎగిసిపడటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫర్నిచర్ దుకాణంలో మంటలు ఎగిసిపడుతూ పక్కన షాపుల్లోని సామాగ్రికి అంటుకొని తీవ్ర రూపం దాల్చాయి. ఈ ప్రమాదంలో దాదాపు 25 ఫర్నిచర్ షాపులతో పాటు ఒక స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్లోని వాచ్పల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్లో ఓ ఫర్నిచర్ షాప్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఫుట్పాత్పై ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రోడ్డుపై భారీగా మంటలు ఎగిసిపడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకుంది. స్థానికులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫర్నిచర్ దుకాణంలో మంటలు ఎగిసిపడుతూ పక్క షాపులోని సామాగ్రికి అంటుకొని తీవ్ర రూపం దాల్చాయి. ఈ ప్రమాదంలో దాదాపు 25 ఫర్నిచర్ షాపులతో పాటు ఒక స్కూటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి.